జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. జై గురుదత్త. మనము శ్రీమద్ భగవద్గీతలో పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్యలో ప్రథమ అధ్యాయంలో అర్జున విషాదయోగంలో 15వ శ్లోకం నుండి అర్థాలు తెలుసుకుందాం. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ఋషికేశః అంటే శ్రీకృష్ణుడు. పాంచజన్యం పాంచజన్యము అనే పేరు గల దానిని, ధనంజయః అర్జునుడు, దేవదత్తం దేవదత్తం అనే పేరు గల దానిని, భీమకర్మ భయంకరమైన పనులు గల వృకోదరః భీముడు, పౌండ్రం పౌండ్రం అనే పేరు గల దానిని, కుంతీపుత్ర కుంతీదేవి యొక్క కుమారుడును, రాజా యుధిష్ఠిరః రాజును అయిన ధర్మరాజు, అనంత విజయం అనంత విజయం అనే పేరు గల దానిని, మహాశంఖం గొప్ప శంఖమును, దధ్మౌ పూరించెను, నకులః సహదేవః చ నకులుడును సహదేవుడును, సుఘోషమణి పుష్పకౌ సుఘోషము మణిపుష్పకము అనే పేరు గల మహాశంఖాలను పూరించిరి. తాత్పర్యం: ఆ విధంగా కౌరవుల యుద్ధ శంఖారావాలు విన్న వెంటనే శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని, భీముడు పౌండ్రము అనే శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయము అనే శంఖాన్ని, నకులుడు సుఘోషము అనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారు. వివరణ: ఆ రోజులలో ప్రధాన వీరులందరికీ వేరే వేరే శంఖాలు ఉండేవి. వాటికి పేర్లు కూడా పెట్టుకునేవారు. ఆ శంఖాల ధ్వనులను బట్టి ఆయా వీరుల యొక్క రాకను గుర్తించే పద్ధతి కూడా ఉన్నట్లు మహాభారత యుద్ధ వర్ణన మనకు తెలుస్తుంది. కౌరవ పక్షీల్లో కూడా శంఖాలు వాటికి పేర్లు ఉండే ఉంటాయి. వాటిని ప్రస్తావించకుండా, పాండవ పక్షంలోని ఇతరుల శంఖాల పేర్లను ప్రస్తావించకుండా 6 శంఖాల పేర్లను మాత్రమే ప్రస్తావించడం ద్వారా వ్యాస భగవానుడు ఒక కవితా శిల్పాన్ని, ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని కలిపి మనకు అందిస్తున్నాడు. ఇక్కడ పంచపాండవులు అనేవారు పంచ జ్ఞానేంద్రియాలకు ప్రతినిధులు అని చెప్తున్నారు. వీరిలో రాజు యుధిష్ఠిరుడే అయినప్పటికీ ప్రధానుడు మాత్రం ధనంజయుడే, అంటే అర్జునుడే. ధనంజయుడు అంటే అనేక మంది రాజులను ఓడించి ధనం సంపాదించినవాడు అని, అయినా కూడా ధనం మీద ఆశపడకుండా ధనాన్ని జయించినవాడని 2 అర్థాలు ఉన్నాయి. ఈ 2 అర్థాలు అర్జునుడి జీవితంలో పూర్తిగా అనువర్తిస్తాయి. ఇతడి శంఖం పేరు దేవదత్తం. పేరు మాత్రమే కాదు, ఇది అగ్నిదేవుడి చేత ప్రదానం చేయబడిన దివ్య శంఖం.
ఈ వివరాలను మనం 14వ శ్లోకం దగ్గరే కొంచెం చెప్పుకొని ఉన్నాం. అర్జునుడి తర్వాత ముఖ్యుడు భీముడు. ఇతడు భీమకర్మ అంటే ఉగ్ర స్వభావుడు. ఇతడికే మరో పేరు వృకోదరుడు అంటే తోడేలు వంటి పొట్టగలవాడు అని మామూలు అర్థం. తోడేలుకి ఎంత ఆహారం తిన్నా పొట్ట లావెక్కదంట. భీముడు కూడా అలాగే ఉండేవాడు. అసలు రహస్యం ఏంటంటే దేవతల వరప్రభావం వల్ల వృకము అనే పేరు గల ప్రత్యేక అగ్ని ఇతడి ఉదర భాగంలో చేరింది. దానివలన అతడు ఎంత తిన్నా జీర్ణమైపోతుంది. ఇతడి శంఖం పేరు పౌండ్రం. ఇది ఒక దేశానికి పేరు. అక్కడి ప్రజలు భయంకరంగా ఉంటారని ప్రతీతి. అక్కడ దొరికే శంఖాల ధ్వని కూడా భయంకరమే. అందుకే భయంకర కార్యశీలి అయిన భీముడు తన శంఖానికి పౌండ్రము అని పేరు పెట్టుకున్నాడు. ఇక ధర్మరాజు తన శంఖానికి అనంత విజయం అని పేరు పెట్టుకున్నాడు. అనంత విజయం అంటే అంతులేని విజయాన్ని తెచ్చిపెట్టేది. నకుల సహదేవులు కవలలు సుకుమారులు. వాళ్లల్లో నకులుడి శంఖం పేరు సుఘోషం అంటే అందమైన ధ్వని కలది. సహదేవుడి శంఖం పేరు మణిపుష్పకం, మణులతో చేసిన పువ్వు లాంటిది. వీరు 5గురు జనులు. జన, భూత వంటి శబ్దాలు మంత్ర పరిభాషలో ఇంద్రియాలను కూడా సూచిస్తాయి. ఉదాహరణకి ఇదే భగవద్గీతలో 17వ అధ్యాయం 6వ శ్లోకంలో భూతగ్రామం అనే పదం వచ్చింది. అక్కడ భూత శబ్దానికి ఇంద్రియాలు అనే అర్థాన్నే త్రిమతాచార్యులు చెప్పారు. కనుక పంచజనులు అంటే పంచేంద్రియాలు. ఈ పంచజనులు కలిసిన శంఖం పేరు పాంచజన్యం. అదే శ్రీకృష్ణుడి శంఖం. ఈ విషయాన్ని సూచించడానికే వ్యాస భగవానుడు ఇక్కడ హృషీకేశ అనే పదాన్ని వేశాడు. హృషీకము అంటే ఇంద్రియము. హృషీక ప్లస్ ఈశ హృషీకేశ అంటే ఇంద్రియాలకు అధిపతి. ఆయనే శ్రీకృష్ణుడు. కాగా ఇక ముందు రాబోయే భగవద్గీతలో చెప్పబోయేదంతా ఇంద్రియాలకు ఇంద్రియాధిపతికి సంబంధించిన వ్యవహారమేనని వ్యాస భగవానుడు కవితామయంగా శిల్పీకరిస్తున్నాడు. ఇక సంజయుడు పాండవ పక్షంలోని ప్రముఖుల పేర్లను తనే ప్రస్తావిస్తూ వారి శంఖనాదాలను కూడా వర్ణించబోతున్నాడు. 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ప్రతిపదార్థం. పృథివీపతే ధృతరాష్ట్ర మహారాజా, పరమేశ్వాస గొప్ప ధనస్సు గల, కాశ్య చ కాశీరాజును, మహారథ మహారథుడైనట్టి, శిఖండీ చ శిఖండియును, ధృష్టద్యుమ్న ధృష్టద్యుమ్నుడును, విరాట చ విరాటుడును, అపరాజిత ఓటమి లేని, సాత్యకి చ సాత్యకియును, ద్రుపద ద్రుపదుడును, ద్రౌపదేయా చ ద్రౌపదీపుత్రులను, మహాబాహు గొప్ప బాహువులు గల అంటే గొప్ప పరాక్రమం కల, సౌభద్ర చ సుభద్రాపుత్రుడైన అభిమన్యుడును, సర్వశ అన్ని వైపుల నుంచి, పృథక్ పృథక్ వేరువేరుగా, శంఖాన్ దద్ముః అంటే శంఖములను ఊదిరి. తాత్పర్యం. ధృతరాష్ట్ర మహారాజా, కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు, అభిమన్యుడు ఎవరి శంఖాలు వారు ఊదారు. వివరణ చెప్తున్నారు. కాశీరాజు అంటే భీష్ముడికి శత్రువైన అంబ యొక్క తండ్రి వంశం వాడు. శిఖండి ద్రుపదుడి పుత్రుడు, మీసాలు లేని మగవాడు. ఇతడిని గురించి 11వ శ్లోకం దగ్గర చెప్పుకొని ఉన్నాం. ఇతడు మహారథుడు అని సంజయుడే స్వయంగా చెబుతున్నాడు. ధృష్టద్యుమ్నుడు అంటే ఉగ్రమైన కాంతి కలవాడు. ఇతడు కూడా ద్రుపదరాజపుత్రుడే, పాండవులకు సేనాధిపతి. ఇతడి గురించి 3వ శ్లోకం దగ్గర చెప్పుకొని ఉన్నాం.
ద్రుపదుడు ద్రౌపదీదేవికి తండ్రి. ఇతడిని గురించి కూడా 3వ శ్లోకం దగ్గరే చెప్పుకొని ఉన్నాం. ద్రౌపదేయులు అంటే ద్రౌపదీ పుత్రులు. వీరిని గురించి 6వ శ్లోకం దగ్గర చెప్పుకొని ఉన్నాం. సౌభద్రుడు అభిమన్యుడు సుభద్రార్జునుల పుత్రుడు. 19వ శ్లోకం. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. తుములః తీవ్రము ఘోరము అయిన సహ ఘోష ఆ పాండవ శంఖధ్వని, నభః చ ఆకాశాన్ని, పృథివీం చ ఏవ భూమిని కూడా, వ్యనునాదయన్ ప్రతిధ్వనింపజేస్తూ, ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రపుత్రులైన కౌరవుల యొక్క, హృదయాన్ని వ్యదారయత్ గుండెలను అదరగొట్టెను. తాత్పర్యం: పాండవ పక్షీయులు చేసిన ఆ శంఖాల ధ్వని భూమిని ఆకాశాన్ని కూడా నింపేసి భయంకరమైన ప్రతిధ్వనిని పుట్టించి నీ పుత్రుల గుండెలను గడగడలాడించింది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ప్రతిపదార్థం. మహీపతే ధృతరాష్ట్ర మహారాజా, అథ ఆ తరువాత, శస్త్రసంపాతే ఆయుధ ప్రయోగము, ప్రవృత్తే ప్రారంభం కాపోతూ ఉండగా, కపిధ్వజ హనుమంతుడే జెండాలోని గుర్తుగా కలిగిన, పాండవ అర్జునుడు, వ్యవస్థితాన్ యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్న, ధార్తరాష్ట్రాన్ కౌరవులను, దృష్ట్వా చూసి, ధనుః ఉద్యమ్య తన ధనస్సును పైకి ఎత్తిపెట్టుకొని, హృషీకేశం శ్రీకృష్ణుడి గురించి, తదా అప్పుడు, ఇదం వాక్యం ఈ వాక్యమును, ఆహా పలికెను. తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా ఈ విధంగా ఇరుపక్షాల వారు యుద్ధానికి సిద్ధమవుతూ ఆయుధ ప్రయోగ సమయం దగ్గర పడుతూ ఉండగా, కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సు ఎత్తిపట్టుకొని శత్రుపక్షం వంక పరిశీలనగా చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. వివరణ. కపిధ్వజుడు అంటే హనుమంతుడే జెండా చిహ్నంగా గలవాడు. మహాభారతంలోని కథాఘట్టం ప్రకారం భీముడు సౌగంధిక పుష్పాల కోసం గంధమాదన పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ అతడికి ఆంజనేయస్వామి దర్శనం లభించింది. ఆ సందర్భంలో భీముడి ప్రార్థన మేరకు హనుమంతుడు అర్జునుడి యొక్క జెండాలో సహజంగానే ఉన్న కోతిబొమ్మ స్థానంలో స్వయంగా కూర్చొని ఉండి, తన సాన్నిధ్య బలం చేత అర్జునుడి యొక్క బలపరాక్రమాలను వృద్ధి పొందింపజేస్తానని వరం ఇచ్చి ఉన్నాడు. అందువల్ల అర్జునుడికి కపిధ్వజుడు అనే పేరు ఏర్పడింది. అలా అర్జునుడి జెండాలో కూర్చొని ఉన్నందువలన హనుమంతుడికి భగవద్గీతోపదేశాన్ని శ్రీకృష్ణుడి ముఖారవిందం నుంచి సూటిగా వినగలిగే భాగ్యం లభించింది. ఇక నక్షత్ర శాస్త్ర ప్రకారంగా అర్జునుడు ఉత్తర ఫల్గుని నక్షత్ర ప్రభావం చేత జన్మించినవాడు. ఈ నక్షత్ర సమూహం వానర ముఖాకారంతో ఉంటుంది. కనుక అర్జునుడు కపిధ్వజుడు అయ్యాడని నక్షత్ర శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తర్వాత 21వ శ్లోకం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ప్రతిపదార్థం. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను. అచ్యుత ఓ శ్రీకృష్ణ, అస్మిన్ ఈ రణసముద్యమే యుద్ధ ప్రయత్నంలో, మయా నా చేత, కైహి సహా ఎవరితో, యోద్ధవ్యం యుద్ధం చేయవలసి ఉన్నదో అట్టి, అవస్థితాన్ నిలబడి ఉన్న, యోద్ధుకామాన్ యుద్ధోత్సాహులై ఉన్న, ఏతాన్ ఈ వీరులను, యావత్ ఎంతవరకు, అహం నిరీక్షే నేను చూస్తానో అంతవరకు,
మే రథం నా యొక్క రథమును ఉభయోహో రెండు సేనయోహో అంటే సేనలకు మధ్యే స్థాపయ మధ్యలో నిలిపి ఉంచుము. తాత్పర్యం: ఓ అచ్యుత అంటే నాశనం లేని శ్రీకృష్ణ, ఒకసారి నా రథాన్ని ఈ రెండు సేనల మధ్యలో నిలబెట్టు. ఎందుకంటే ఇక్కడ యుద్ధం కోసం నిలబడి ఉన్న ఈ మహావీరులను ఒకసారి పరికించి నేను ఎవరితో యుద్ధం చేయాలో, నాతో ఎవరు యుద్ధానికి దూకుతారో పరిశీలించి చూస్తాను. వివరణ: భగవద్గీతలో ఎవరెవరికి ఏ పేర్లు ఉపయోగిస్తున్నారో ఆ పేర్లు కూడా సంకేతాత్మకంగానే ఉన్నాయి అని చెప్తున్నారు. అర్జునః ఉవాచ అన్న చోట అర్జునుడు అనే పదం పాండవులలోని మూడో వ్యక్తిని మాత్రమే కాకుండా సత్వగుణ ప్రధానుడైన జీవుడిని కూడా సూచిస్తుంది. ఈ విషయంలో మనకి ఋగ్వేదంలో చెప్పారంట ఒక మంత్రం. అహశ్చ కృష్ణ మహరర్జునంచ అంటే ఒక పగలు నల్లని స్వభావం కలది, ఒక పగలు తెల్లని స్వభావం కలది అనే అంటే అర్జున పదం తెల్లని స్వచ్ఛ స్వభావము అనే అర్థంలో వాడబడింది అని చెప్తున్నారు. 23వ శ్లోకం. యోచ్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధేః దుష్టబుద్ధిగల, ధార్తరాష్ట్రస్య దుర్యోధనుడికి, యుద్ధే యుద్ధంలో, ప్రియచికీర్షవః ప్రీతి కలిగించదలుచుకున్నవారై, ఏతే ఏ వీళ్ళు, అత్ర సమాగతాః ఈ యుద్ధరంగంలో వచ్చి చేరి ఉన్నారో, యోచ్యమానాన్ అట్టి ఈ యుద్ధం చెయ్యబోయే వాళ్లను, అహం అవేక్షే నేను చూస్తాను. తాత్పర్యం: దుర్యోధనుడిది దుష్టబుద్ధి అని తెలిసి కూడా అతడి ప్రీతి కోసం యుద్ధం చేయదలుచుకున్న వాళ్ళై ఎవరెవరు ఇక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి పరిశీలించి చూస్తాను. తర్వాత సంజయ ఉవాచ 24వ శ్లోకం. ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయః ఉవాచ సంజయుడు పలికెను. భరతవంశంలో పుట్టిన ధృతరాష్ట్ర, గుడాకేశేన అర్జునుడి చేత, ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడిన, హృషీకేశః శ్రీకృష్ణుడు, ఉభయోః సేనయోః మధ్యే రెండు సేనల యొక్క మధ్యలో, భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణుల ఎదురుగా, అలాగే సర్వేషాం అందరూ, మహీక్షితాంచ రాజుల యొక్క ఎదురుగా, రథోత్తమం శ్రేష్టమైన రథాన్ని, స్థాపయిత్వా నిలిపి, పార్థ ఓ అర్జున, సమవేతాన్ గుమికూడి ఉన్న, ఏతాన్ కురూన్ ఈ కౌరవపక్షం వారిని, పశ్య చూడుము, ఇతి ఉవాచ అని పలికెను. తాత్పర్యం: అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు భీష్మద్రోణులు ఇతర ప్రధాన రాజులు నిలబడి ఉన్న చోటికి రథాన్ని తెచ్చి వారి ఎదురుగా రథం నిలిపి, అర్జున ఇక్కడికి వచ్చి చేరిన కౌరవ పక్షీలు అందరినీ చూడు అన్నాడు. వివరణ చెప్తున్నారు. గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు. ఇది అర్జునుడికి విశేషణం. హృషీకేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. పార్థుడు అంటే కుంతీపుత్రుడు అని మామూలు అర్థం. విశాలమైన దృక్పథం కలవాడు అని అంతరార్థం. పృథు అంటే విశాలమైనది అని చెప్తున్నారు. తర్వాత 26వ శ్లోకం. తత్రా పశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. అథ ఆ విధంగా శ్రీకృష్ణుడు రథం నిలిపిన తర్వాత, పార్థ అర్జునుడు, తత్ర అక్కడ, ఉభయోః సేనయోః అపి రెండు సైన్యాలలోనూ కూడా, స్థితాన్ ఉన్నటువంటి, పితॄన్ తండ్రి వరుస వారిని, పితామహాన్ తాత వరుస వారిని,
ఆచార్యాన్ గురువులను, మాతులాన్ మేనమామలను, భ్రాతృన్ సోదరులను, పుత్రాన్ కొడుకు వరుస వారిని, పౌత్రాన్ మనుమల వరుస వారిని, తథా అలాగే సఖీన్ స్నేహితులను, శ్వశురాన్ పిల్లనిచ్చిన మామగార్లను, సుహృద చ ఏవ మంచి హృదయం గల మిత్రులను అపశ్యత్ చూచెను. తాత్పర్యం: రెండు సేనల వంక అర్జునుడు పరిశీలించి చూశాడు. చూస్తున్న కొద్దీ అర్జునుడికి అక్కడ వీరులు శత్రువులు కనిపించలేదు. అందరూ బంధువులే కనిపించారు. తండ్రి వరుసవారు, తాత వరుసవారు, గురువులు, గురుతుల్యులు, మేనమామలు, పిల్లని ఇచ్చిన మామలు, సోదరులు, కొడుకులు, మనుమలు, రాజకీయ మిత్రులు, వ్యక్తిగత స్నేహితులు అంతా ఇలాంటి వారే కనిపించారు. వివరణ: ఇక్కడ దుర్యోధనుడి దృక్పథానికి అర్జునుడి దృక్పథానికి గల తారతమ్యం మనం గమనించాలి. దీనిని వ్యక్తం చేసేందుకోసమే వ్యాస భగవానుడు అర్జునుడు అనడం కోసం పార్థ అని పదప్రయోగం చేశాడు. తర్వాత 27వ శ్లోకం. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. ప్రతిపదార్థం: సహ కౌంతేయః ఆ అర్జునుడు, అవస్థితాన్ నిలబడి ఉన్న, తాన్ సర్వాన్ బంధూన్ ఆ బంధువులు అందరినీ, సమీక్ష్య బాగా పరిశీలించి చూసి, పరయ గొప్పదైన, కృపయా ఆవిష్టః కరుణ చేత ఆవేశించబడిన వాడై, విషీదన్ దుఃఖిస్తూ, ఇదం అబ్రవీత్ ఈ మాటను పలికెను. తాత్పర్యం: అర్జునుడు ఆ బంధువర్గాన్ని పరిశీలించి చూసి అపారమైన కరుణకు లోనై విషాదంలో పడిపోయి దీనంగా ఇలా అన్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునః ఉవాచ అర్జునుడు పలికెను. కృష్ణ, ఓ శ్రీకృష్ణ, సముపస్థితం ఇక్కడికి వచ్చియున్న, యుత్సుం యుద్ధం చేయగోరుకుంటున్న, ఇమం స్వజనం ఈ బంధుజనులను, దృష్ట్వా చూసి, మమ గాత్రాణి నా యొక్క అవయవాలు, సీదంతి వేళ్లాడిపోతున్నాయి, ముఖంచ నోరు కూడా, పరిశుష్యతి ఎండిపోతుంది, మే శరీరే నా యొక్క దేహంలో, వేపథుః చ వణుకును, రోమహర్షః చ గగుర్పాటును, జాయతే కలుగుతున్నది. తాత్పర్యం: ఓ శ్రీకృష్ణ, ఇక్కడకు వచ్చిన వాళ్ళంతా నా సొంత మనుషులు, కానీ ఇక్కడికి యుద్ధం కోసం వచ్చారు. అది అంటే వాళ్ళని ఈయన అర్జునుడు యుద్ధం చేస్తే వీళ్ళలో ఏ ఒక్కరూ మిగలరు కదా. అందుకని ఆ మాట తలుచుకుంటే అర్జునుడికి చెప్తున్నాడు. నా కాళ్ళు చేతులు వేళ్లాడి పడిపోతున్నాయి, నోరు ఎండిపోతుంది, శరీరంలో వణుకు పుడుతుంది, ఒళ్ళంతా గగుర్పాటు కలుగుతుంది. 30వ శ్లోకం. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. హస్తాత్ చేతిలో నుంచి, గాండీవం గాండీవము అనే పేరుగల నా దివ్య ధనస్సు, స్రంసతే జారిపోతుంది, త్వక్చ ఏవ చర్మం కూడా, పరిదహ్యతే కాలిపోతుంది, అవస్థాతుంచ నిలబడటానికి కూడా, నా శక్నోమి సమర్థుడను కాకపోతున్నాను, మే నా యొక్క, మనః మనస్సు, భ్రమతి ఇవచ గిర్రున తిరిగిపోతున్నట్లుగా ఉన్నది కూడా. తాత్పర్యం: చేతిలో నుంచి ధనస్సు జారిపోతుంది, ఒళ్ళంతా మంటలు పుడుతున్నట్లుగా ఉంది, నా కాళ్ళ మీద నిలబడలేకపోతున్నాను, నా బుర్ర గిర్రున తిరిగిపోతున్నట్లుగా ఉంది అని ఈ విధంగా ఉన్న ఆప్త బంధువులను సంహరించవలసి వస్తుంది అనే దుఃఖంతో కుమిలిపోతున్న అర్జునుడు ఇంకా తన చుట్టూ ఉన్న ప్రకృతిని ఒకసారి పరిశీలించి చూసి ఇలా అంటున్నాడంట. 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ప్రతిపదార్థం: కేశవ శ్రీకృష్ణ, విపరీతాని వికటమైన,
నిమిత్తాని శకునాలను పశ్యామి చ చూస్తున్నాను కూడా. ఆహవే యుద్ధంలో స్వజనం సొంత మనుషులను హత్వా చంపినందువలన శ్రేయ శ్రేయస్సును నా అనుపశ్యామి చ చూడటం లేదు కూడా. తాత్పర్యం: శ్రీకృష్ణ ప్రకృతిని పరిశీలించి చూడగా అన్ని ప్రక్కల తలక్రిందులు సంకేతాలే కనిపిస్తున్నాయి. వాటి వలన రెండు పక్షాలలోనూ ఉన్న బంధువర్గం నశించబోతుంది అని తెలుస్తుంది. ఇలా మన బంధువులను మనమే చంపుకుంటే కలిగే శ్రేయస్సు ఏది నాకు కనపడటం లేదు. వివరణ చెప్తున్నారు. మన పూర్వీకులు ప్రకృతి పరిశీలనలో చాలా ఉద్దండులు. భూగోళంలో సంభవించబోయే ప్రధాన సంఘటనలకు ముందుగానే ప్రతిస్పందించడం ప్రకృతి మాత యొక్క స్వభావాలలో ఒకటి. ఈ ప్రతిస్పందనే గ్రహగోళ సంచారాలుగా, వాయుమండల సంచారాలుగా, పశుపక్ష్యాది జంతువుల వింత ప్రవర్తనలుగా, ఇంకా అనేక రకాలుగా దర్శనమిస్తూ ఉంటుంది. కనుక దీర్ఘదర్శనులైన మహర్షులు ఈ ప్రకృతి పరిణామాల పరిశీలనల ద్వారా ప్రకృతి ఉపద్రవాల నుంచి మానవజాతిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి ప్రకృతి సంకేతాలనే శకునాలు అని, నిమిత్తాలని, అద్భుతాలని ఇలాంటి పేర్లతో పిలిచేవాళ్ళు. ఇలాంటి రహస్యాలు అనేకం బృహత్ సంహిత, అద్భుత సాగరం వంటి మన పురాతన గ్రంథాల్లో ఇప్పటికీ లభిస్తున్నాయి. అలాంటి నిమిత్తాలలో ప్రజాక్షయాన్ని, రాజోపద్రవాలను సూచించే నిమిత్తాలు కొన్ని ఉన్నాయి అని ఇప్పుడు అర్జునుడికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకనే మనం ఇప్పుడు మహర్షుల మార్గంలో ప్రయాణం చేసి ప్రజా వినాశాన్ని నివారించాలి కానీ రాజ్యకాంక్షతో దాన్ని మరింత పెంచకూడదు అని భావించి అర్జునుడు నచ శ్రేయోను పశ్యామి అంటే ఈ యుద్ధం వలన కలగబోయే మంచి ఏది నాకు కనిపించడం లేదు అంటున్నాడు. తర్వాత శ్లోకాల్లో కూడా అర్జునుడు ఈ భావాన్నే విస్తరించి చెప్పబోతున్నాడు. శ్రేయ అనే పదాన్ని ఈ శ్లోకంలో ప్రస్తావించడం వలన తర్వాత మనకు రాబోయే 32వ శ్లోకంలో కూడా నకాంక్షే విజయం కృష్ణ, నాకు గెలుపు వద్దు, రాజ్యము వద్దు, ఇట్లా మాట్లాడటం వలన ఈ విధంగా అర్జునుడు కఠోపనిషత్తును పరోక్షంగా పరామర్శిస్తున్నాడని మనం గ్రహించవచ్చు అని చెప్తున్నారు. జై గురుదత్త. మనము మొదటి శ్లోకంలో ఈ అధ్యాయంలో అర్జున విషాదయోగంలో మొదటి శ్లోకంలో సంజయ ఉవాచ అనే దగ్గర సంజయుడు అనే పదానికి అర్థం తెలుసుకున్నాం కదా. ఆ అర్థం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. జై గురుదత్త. మనకు ఈ భగవద్గీతకు అక్షర సేవనం చేసిన వారు మన దత్తపీఠ విద్యాధికారి గారు బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. ఆయన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి పూర్తి భగవద్గీత అక్షర సేవనం చేసి సద్గురువుల అనుగ్రహాన్ని పూర్ణంగా పొందారు. అటువంటి కుప్ప వెంకట కృష్ణమూర్తి గారికి కూడా మన నమస్కారంలో తెలియజేసుకుంటూ జై గురుదత్త. తర్వాత శ్లోకాలు తర్వాత తెలుసుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త. శ్రీ గురుదత్త.